సైనస్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలో మెయిన్‌గా మనము నోస్ మాస్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకనంటే సైనస్ సర్జరీ ఎందుకు చేసాం? ఎలర్జీస్ వలన సైనసైటిస్ డెవలప్ అయ్యి చేసామా? లేకపోతే ముక్కు దూలం బెండ్ ఉండి చేసామా? లేదంటే సైనస్‌లో మొత్తం ఇన్ఫెక్షన్ ఉండి చేసామా? నార్మల్‌గా ఏందంటే ఇమ్మీడియేట్ పోస్ట్ ఆప్ అంటే ఈరోజు సర్జరీ అయ్యాక నెక్స్ట్ రోజు డిశ్చార్జ్ అవ్వగానే మేము నాసల్ స్ప్రేస్ పెడుతుంటాం. నాసల్ స్ప్రేస్ అంటే నార్మల్ సెలైన్ స్ప్రే. ఎందుకంటే మనకి బయట ఎలా ఎక్స్టర్నల్ ఏమైనా ఇంజ్యూరీస్ ఉంటే డ్రెస్సింగ్ ఎలా చేస్తామో నోస్‌లో కూడా మనము నాసల్ స్ప్రే వాడి ఆ క్రస్ట్‌లంతా తీస్తుంటే ఆ ఎయిర్‌వే క్యావిటీస్ ఓపెన్ అవుతుంటాయి. దాంతో పాటు మనం కొందరికి అలెర్జీస్ ఉన్నాయనుకోండి. అలెర్జీస్ వలన పాలిప్ డెవలప్ అయ్యి వాళ్ళకి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అయ్యిందో వాళ్ళు ఏం చెప్తామంటే మాక్సిమం డస్ట్‌కెళ్ళకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి మెయిన్‌గా డస్ట్ వలన ఈ పాలిప్స్ డెవలప్ అయ్యాయి. సర్జరీ చేశాక కూడా మళ్ళీ వాళ్ళు డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అవుతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వాళ్ళు కొంచెం ప్రొటెక్షన్ డస్ట్ అలెర్జీస్‌తో కొంచెం ప్రొటెక్షన్ తీసుకుంటే మళ్ళీ ఇంకొకసారి రివిజన్ సర్జరీ పడదు. లైఫ్‌లో ఇంకొకసారి సర్జరీస్ కూడా పడవు. ఈ అలెర్జీస్ కూడా కొంచెం బెటర్ కంట్రోల్ అవుతాయి. కొందరికి ఏంటి అనంటే ఈ సైనస్ సర్జరీ ఎలర్జీకి వచ్చిన పాలిప్స్‌ని తీసే సర్జరీ తర్వాత మేము ఒక 1 మంత్ నార్మల్ స్టిరాయిడ్ నాసల్ స్ప్రే పెడతాం. ఎందుకంటే అక్కడ ఉన్న చిన్న చిన్న ఎలర్జీ ఇరిటేషన్స్ కూడా తగ్గడానికి. సో కొందరికి ఏంటి అనంటే ఈ సైనస్ సర్జరీ తర్వాతనే ఇమ్మీడియేట్‌గా ఫోర్స్‌ఫుల్ స్నీజింగ్ చేయొద్దంటాం. ఎందుకనంటే దీంతో పాటు మనకేందంటే పాలిప్స్ ఒకవేళ ఎక్కువున్నా, లేదు అంటే ముక్కుదులం ఎక్కువున్నా దాన్ని మనం బేస్ వరకు అది ఎంత పాటు ఉందో తీయడం వలన వీళ్ళు ఎక్కువ ఫోర్స్‌ఫుల్ స్నీజింగ్ చేయడము, లేదంటే బ్లో చేయడం వలన వాళ్ళకేందంటే మళ్ళీ బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నార్మల్‌గా ఏంటి అనంటే సైనస్ సర్జరీ తర్వాత ఒక 4, 5 డేస్ అయితే నార్మల్ చిన్న క్లాట్స్ చిన్న చిన్నవైతే పడడం సహజం. అది జస్ట్ సెలైన్ వాష్ చేసుకోగానే ఆటోమేటిక్ బయటికి డ్రైన్ అవుతాయి. కొందరు ఏంటి అనంటే రావట్లేదు కానీ ఫోర్స్‌ఫుల్ బ్లో చేయడం స్టార్ట్ చేస్తారు. ఫోర్స్‌ఫుల్ బ్లో చేయొద్దు. జస్ట్ స్ప్రే చేసుకొని జస్ట్ నార్మల్ బ్లో చేసేస్తే ఆటోమేటిక్ క్రష్ కూడా తగ్గుతాయి. సో దీనివలన మనం ఏంటి అనంటే సైనస్ సర్జరీ అవ్వగానే నాసల్ వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ నాసల్ వాష్ చేసుకున్నాక కూడా నోస్ బ్లాక్ అలానే ఉంటే మీ చేసిన సర్జన్ దగ్గర ఒకసారి వెళ్తే అతను నార్మల్ క్రష్‌లో రిమూవల్ చేసేసి మళ్ళీ ఎయిర్‌వే పెట్టేసి అప్పుడే వెంటనే వచ్చేటట్లు చూస్తారు.